ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈరోజు మనము దేవుని యొక్క లేఖన వాక్యం నుండి మనము చెప్పుకోబోతున్న విషయం యొక్క అంశాన్ని గురించి మీతో ముందుగా తెలియజేసి వాక్యంలోనికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. నిజమైన స్నేహితుని లక్షణాలు అనేటువంటి విషయాలను మనము ఈరోజు తెలుసుకుందాం. కనుక ఈ సమయంలో సామెతల గ్రంథము 27వ అధ్యాయాన్ని అందరూ తెరిచి చూడండి. నిజమైన స్నేహితుని లక్షణములు. ప్రియమైన వారులారా, మనకి అనేక మంది స్త్రీలైన వారికి స్నేహితులు ఉంటారు, అలాగే పురుషులైన వారికి కూడా స్నేహితులు ఉంటారు. అయితే మనము స్నేహం చేసేటప్పుడు ఆ స్నేహితుని యొక్క మంచి లక్షణాల, చెడ్డ లక్షణాల అనేది క్రైస్తవ దేవుని యేసుని వెంబడించే వ్యక్తులు గమనించాలి. అప్పుడే మనము ఆత్మీయముగా మనము ప్రభువు యొక్క పాదాల దగ్గర ఉండగలుగుతాం, మన జీవితాలు మంచిగా ఉంచుకోగలుగుతాం. కనుక ఈ సమయంలో కొన్ని నిజమైన స్నేహితుని లక్షణాల గురించి మాట్లాడుకోవడం అవసరమని మీకు తెలియజేస్తూ, సామెతల గ్రంథము 27వ అధ్యాయములో 5వ వచనం 6వ వచనం ఇలా రాయబడింది. చదువుతాం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మీరు ఈ వచనాన్ని, లేక నేను చెప్తుంటే ప్రతి వాక్య వచనాలను మీరు కంఠపాఠం చేయండి, మీరు బాగా చదువుకోండి. అప్పుడు మీ స్నేహితుని యొక్క లక్షణాలు ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక మాట, లోపల ప్రేమించుట కంటే అనే మాట ఉంది కదా. ఒక స్నేహితునితో మనము స్నేహితం చేస్తున్నప్పుడు అతడు ఒకవేళ సరైన జీవితం లేకపోతే, స్నేహితుడు కదా, అతని వల్ల మనకి లాభం ఉంది కదా అని చెప్పి అతడు చేసే విషయాలకు మనం సమర్థిస్తూ ఉంటూ ఉన్నట్లయితే అది కరెక్ట్ కాదు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా అతను బ్రతుకుతున్న బ్రతుకుని కూర్చి గద్దించడం, చెప్పడం మేలవుతుంది అంటున్నాడు. అది నీ స్నేహితుడైనా, లేక నువ్వు ఒకవేళ బ్రతుకుతూ ఉన్నట్లయితే నీ స్నేహితుడు నీ విషయంలో అయినా అదే పని చేయాలి. తప్పుల విషయంలో ప్రేమించుట కంటే పొరపాట్ల విషయంలో సూచి చూడనట్లుగా ఉండడం అనేది మంచిది కాదని బైబిల్ చెప్తుంది.
నీ జీవితంలో అలాంటి లోపాలు ఉంటే నీ స్నేహితుడు గద్దించే స్నేహితుడా అయితే నీకు మేలు కలుగుతుంది, అతను కూడా మేలు కలుగుతుంది. ఒకవేళ నీ స్నేహితుడు కూడా అలాంటి జీవితం జీవిస్తూ ఉంటే అతనితో మాట్లాడి అది మంచిది కాదని చెప్పి గద్దించటం అతనికి మేలవుతుంది. అలా చేయటం వలన నీకు మేలు కలుగుతూ ఉంది. కనుక ఇది ఎవరు చేయగలుగుతారు అంటే నిజమైన స్నేహితుడు ఎవరైతే ఉంటారో వారు చేయగలుగుతారు. గనుక ఇంకా 6వ వచనంలో కూడా మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు కదా. ఈ మాటకి మీకు మేలు కోరే స్నేహితుడు గాయాలు చేయటం ఏంటండి అంటే ఒక స్నేహితుడితో స్నేహించినప్పుడు ఆ స్నేహితుడు యొక్క పరిస్థితులను లేక మనం ఆలోచన చేస్తే అతడు సరిగ్గా లేడు అనే విషయం మనకు తెలిసినప్పుడు అతను సరిచేసేటప్పుడు అతనికి కొంచెం గాయాలే కలుగుతాయి. అంటే మాటలు కొంచెం ఎలా ఉంటాయంటే బాధకరంగానే ఉంటాయి. అతనికి గాయాలు చేసినప్పుడు, గాయాన్ని కదిపినప్పుడు బాధ ఎలాగ ఉంటుంది, అలాగే ఉంటాయి. కానీ అప్పుడు మనం మానకుండా తనకి అలా చెప్తూ ఉంటే ఏమండి, మేలు కోరే స్నేహితుడు ఎప్పుడు కూడా గాయాలు కలిగినా ఆ గాయము ఆ పుండు తగ్గిన తర్వాత అతడు మేలు పొందుతాడే తప్ప అదే గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా గాయపరచడం ఎందుకు అనేటువంటి మనం అనడం ఎందుకు అనేటువంటి పరిస్థితి మనం చూసామంటే అది మంచిది కాదని బైబిల్ చెప్తూ మగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. వాడు పాడైపోవాలి అనుకున్నవాడు ఏం చేస్తాడో తెలుసంటే పర్వాలేదు లేరా ఏం చేస్తావు ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని ఏం చేస్తాడంటే పోతే పోయాడు. ఎందుకంటే నీవు పోవాలనేది మనసు పగ అతనికి ఉంటుంది, పైకి మాత్రం స్నేహం చేస్తాడు. కనుక మేలు కోరి స్నేహితుడు అవసరమైతే నీకు బుద్ధి చెప్తాడు అనే విషయం ఇక్కడ మనకి 27వ అధ్యాయము 5, 6 వచనాలలో మనకి చెప్పబడిన పరిస్థితులు మనం చూస్తాం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఇంకొక వచనాన్ని మనం చదివితే ఇదే సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండను అంటాడు. చూడండి ఎంత మంచి లక్షణం. ఇందాక చెప్పినట్లు మనకి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ స్నేహితులు ఉండక మానరు. మనం కూడా స్నేహిస్తాం, మనల్నేమో మరొక వ్యక్తులు స్నేహిస్తారు. ఈ స్నేహం అనేది చాలా మంచి స్నేహితులుగా మనం కూడా ఉండాలి. అవతల వాళ్ళు కూడా మంచి స్నేహితులు కాదా అని ఆలోచించాలి. ఎందుకంటే మనం మంచి సాక్ష్యం పొందిన వారిగా మనం ఉండాలి. మన సాక్ష్యం పోకూడదు. అయితే ఇక్కడ అంటున్నాడు నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమిస్తాడు. అవునండి, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు నష్టాల్లో ఉంటే, నీ పరిస్థితి బాగోపోతే అక్కడ కిందే రాశాడు దురదశలో అంటే నీ దశ చివరాఖరికి ఎలా ఉందంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఆ సమయంలో ఆ పరిస్థితిలో నిన్ను ఆదుకునే వాళ్ళు ఉంటారు. వాడు స్నేహితుడే కాదు కానీ నీ సహోదరుడు అని చెప్తున్నాడు. నిజం కదా?
చాలా పర్యాయాలు మన జీవితాల్లో మనము బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకునేవాడు 3 మంది కనపడతాడు. నిజంగా మంచి స్నేహితులు కదా. కానీ ఇడువక నిన్ను ప్రేమించేవాడే స్నేహితులు. ఒకసారి యోగు పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, యోగు చాలా ఆస్తిపరుడు. పిల్లలు ఉన్నారు, కుమార్తెలు, కుమారులు, భార్య, ఆస్తి, ఐశ్వర్యము, డబ్బు. అతనికి కలిగిన ఆస్తి ఆ దేశంలోనే తనకున్నంత ఆస్తి ఎవరికి లేదని బైబిల్లో చెప్తారు. ఆ దేశంలోనే, ఊర్లో గ్రామంలో కాదండి, ఆ దేశంలో తనకున్నంత ఆస్తి ఎవరికి లేదంటండి. సరే, ఒకసారి పెద్ద శోధన వచ్చింది. ఆ శోధనకి ఇల్లు పడిపోయింది. ఆ ఇంట్లో పిల్లలు భోజనం చేస్తున్నారు. పిల్లలందరూ కూడా భోజనం చేస్తున్నప్పుడు ఆ ఇంటిలో కూలిపోవడం వల్ల చనిపోయారు. తన భార్య ఒకటి మాత్రం బ్రతికింది. తర్వాత యోబు మాత్రమే బ్రతుకున్నాడు. తర్వాత విషయం ఏంటంటే, బ్రతికున్నాడు అని అంటే, తను బ్రతికున్నాడంటే ఆ టైంలో అక్కడ ఇల్లు కూలిపోయినప్పుడు తన భార్య తను లేరు కాబట్టి బ్రతికారు. తనకున్నటి ఆస్తి, ఐశ్వర్యం, పక్కన ఉన్నటి వ్యక్తులు, అంటే పక్కన ఉన్న రాజ్యాల వాళ్ళు, పక్క వాళ్ళు వచ్చి, శత్రువులు వచ్చి వాటిని పట్టుకెళ్ళిపోయి ఇలాగ మొత్తం ఏం లేకుండా చేశారు. ప్రియమైన అప్పుడు కొంతమంది స్నేహితులు వచ్చారు ఆయన కోసం. వచ్చిన స్నేహితులు గాయపరిచారే కానీ తప్ప, బాధ పెట్టారే తప్ప, ఈ దుర్దశలో ఉన్నాడు కదా నా స్నేహితుడు అని చెప్పేసి తనకి ఏమైనా ఎడవకుండా ప్రేమించాలని అంటే ఆలోచన లేకుండా చాలా బాధ పెట్టారు, చాలా హింసలు చేశారు. యోగా అంటాడు, నా స్నేహితులను విడిచిపెట్టారని, నా స్నేహితులు నన్ను ఏళన చేశారని, నా స్నేహితులు నన్ను ఏ విధమైన పరిస్థితి చేశాడని యోగు చెప్తాడు. అయితే ఎవరు నిజమైన స్నేహితులు అంటే, దేవుని పిల్లలారా, ఎడవకోకుండా మనం ప్రేమించేటువంటి వాడే. చివరాఖరికి దేవుడే తనకు స్నేహితుడై, తన కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, పరిస్థితులు బాగోలేకపోయినా, అందరూ విడిచిపెట్టినా కానీ యేసు ప్రభువు వారు విడిచిపెట్టలేదు. అంటే మనం ఒక లెక్క వేసుకోవాలంటే, యేసు ప్రభు విడువక మనం ప్రేమించే స్నేహితుడు. నిజమండి దేవుని పిల్లలారా. ఈరోజు మనం ఒకప్పుడు మంచిగా ఉంటాం, మంచి స్థితిలో ఉన్న వాళ్ళమే. కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనకి వస్తాయి. అలాగని దిగులు పడక్కర్లేదు. మన స్నేహితులైన వారు మనను విడిచిపెట్టవచ్చు, కానీ నిజమైన స్నేహితుడు యేసు ప్రభు కనుక ఆయన మాత్రం నేను విడిచిపెట్టాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, ఆ స్నేహితుని యొక్క ఆధారం మనం వేడుకుని, ఆయన మనం ప్రేమిస్తే ఆయన మనం ప్రేమిస్తాడు కనుక నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించగలిగిన వాడు. విడువక అతనికి నష్టం కలిగిన అంటాడు కదా, అతనికి నష్టం కలిగినా కానీ మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇది సహాయం చేస్తాడు తెలుసు, నా స్నేహితుడు పడిపోయాడు, నాశనం అయిపోయాడు, దుర్దశలో ఉన్నాడు. ఈ సమయంలో నాకున్నటి పలుకుబడిని బట్టి, నాకున్నటి మాట తీరుని బట్టి, నాకున్నటి ఏదో చేతి సహాయముని బట్టి అతన్ని లేపానంటే, రేపన్న రోజున అతను లేచి మంచిగా ఉన్న తర్వాత 10 మంది సహాయపడతాడు, నాకు కూడా సహాయపడతాడు అనే ఉద్దేశం చాలా మందిలో ఉండదండి, ఎవరు కొంతమందిలోనే ఉంటుంది ఇది. అయితే అలాంటి వారిని గురించి దేవుడు ఏం చెప్పాడంటే, నిజమైన స్నేహితులు అని చెప్పారు. కనుక ఇంకా కొంచెం ముందుకు వెళితే బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది. ఆ మాటను కూడా ఒకసారి చదువుకున్నట్లయితే 20వ అధ్యాయం మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి 20వ అధ్యాయము 12వ
వచనము నుండి 17వ వచనం వరకు ఒకసారి చదవండి. అప్పుడు అప్పుడు యోనాతాను ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, చూడండి, ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనను ఎల్లుండైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును. అప్పుడు దావీదునకు క్షేమమనునని నేను తెలుసుకుని ఎడల నేను ఆ వర్తమానము నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కేడు చేయనుద్దేశించుచున్నాడని నేను తెలుసుకుని ఎడల దానిని నీకు తెలియచేసి నీవు క్షేమముగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయుదునని యెహోవా నాకు పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయమును కలుగు చేయను కాక. యెహోవా నా తండ్రికి తోడుగా నుండిని నీకును తోడుగా నుండునుగాక. అయితే నేను బ్రతికిండిని ఎడల నేను చావకుండానట్లు యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయిన ఎడలనేమి నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేతికి దాన్ని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసెను. యోనాతాను దావీదును తన స్నేహితునిగా ప్రేమించెను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. చెప్పండి, ఇక్కడ నిజమైన స్నేహితుడు ఏమి దాచుకున్నాడో అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయకూడదు. నిజమైన స్నేహితుడు ఏం దాచుకోరండి. ఇక్కడ దావీదు కనపడుతున్నాడు, యోనాతాను కూడా గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు రాయించాడు. ఇక్కడ యోనాతానేమో సౌలు అనేటువంటి వాని యొక్క కుమారుడు. ఈ సౌలు ఎవరంటే ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి రాజు. ఆ రాజు కుమారుడు ఎవరంటే యోనాతాను. అయితే దావీదు ఏంటంటే ఒక సామాన్యమైనటి గొర్రెలు కాసుకునేటి ఒక కాపరి. దేవుని అభిషేకం అతనికి ఉంది. తర్వాత అతడు రాజు దగ్గరికి రావడం, రాజుతో యుద్ధ విషయంలో మాట్లాడడం, యుద్ధంలో గెలవడం, తర్వాత తన కుమార్తెని సౌలు అనేటువంటి కుమార్తెని మరి సౌలు తన కుమార్తె ఇచ్చి పెళ్లి చేయడం ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు దావీదు మరి సైన్యములో ఒక సైన్యాధిపతిగా ఉంటాడు మొదట్లో. సౌలేమో రాజు అయితే తన కొడుకేమో అనగా దావీదుని ఎంతో ప్రేమించాడు, బావగారిని ఎంతో ప్రేమించాడు యోనాతాను అంటే సౌలు కొడుకు. అయితే వీళ్ళిద్దరు యొక్క దావీదు ప్రేమ యోనాతాను ప్రేమ ఎంత స్నేహం అంటే ఒక ఇద్దరిది కలిపి 2 ప్రాణాలు కూడా కలిపితే ఒక ప్రాణంగా ఉండేటంటే అంత పెద్ద పిచ్చి ప్రేమ వాళ్ళిద్దరికి. యోనాతాను రాజు కొడుకైనా దావీదుని ఇప్పుడు చిన్న చూపు చూడలేదు. అయితే అలాంటి స్నేహం అన్నమాట. నిజమైన స్నేహితుడు ఏమి దాచుకోడు అన్నమాట వీళ్ళిద్దరి మధ్యన ఒక మాట మనం చెప్పుకుంటాం. చివరాఖరికి దావీదు రాజు అవుతాడని, ఆ సింహాసనం మీద కూర్చుంటాడని సౌలు రాజుకి తెలిసినప్పుడు నా సింహాసనం నా పిల్లలకి లేకుండా ఇతను కూర్చుంటాడని దేవుడు మాట్లాడాడని చెప్పాడని విషయాలు తెలుసుకున్నప్పుడు దావీదును చంపాలని సౌలు చూస్తాడు. అప్పుడు ఈ విషయం యోనాతానికి తెలుస్తుంది. ఏ విషయం? నా తండ్రి దావీదుని చంపేస్తాడు అన్నాడు ఆ విషయం. అప్పుడు యోనాతాను చాలాసార్లు దావీదును కలుసుకున్నప్పుడు తగులుతున్నప్పుడు తాకుంటాడు దావీదు.
ఎవరో సౌలుతో అవుతుంటే దొంగచాటుగా స్నేహితుడి కనుక కలుస్తూ ఉంటుంటాడు. అప్పుడు దావీదు అడుగుతాడు, నాకు కలిగే ఆపద, నాకు కలిగే కీడు నీ తండ్రి వల్ల నాకు రాబోతుంది అంటే అప్పుడు అంటాడు, నువ్వు నా స్నేహితుడు, నీకు చిన్న అపాయం రాకుండా నేను కాపాడుకుంటాను. ఏదైనా పరిస్థితి వస్తే మొదటగా నా తండ్రి నాకే చెప్తాడు. ఏదైనా జరిగేది ఉంటే రాజకుమారుని కనుక నాకు తెలియకోకుండా ఏ వ్యవహారాలు జరగవు. నా తండ్రి నీకు ఏదైనా చేసేటువంటి కీడేదైనా ఉంటే నేను పరిశోధించి తెలుసుకుంటాను. నీడ వంటిగా నేను ఏం చేస్తానంటే అతను కూడా ఎమ్మడించి నీ గురించి ఎక్కడన్నా ఎవరితోడైనా చెడ్డ సమాచారం ఏ విషయాలైనా నీవికేనా హాని కలిగినట్లయితే మరి నేను ఏం చేస్తానంటే తప్పనిసరిగా నేను కాపాడతాను అని చెప్పాడు. అప్పుడు దావీదు చాలా సంతోషించి నాకు ఇంత మంచి స్నేహితుడు ఇచ్చినందుకు ప్రభుని స్తుతించి అప్పుడు యోనాతాను అంటాడు, నాకు తెలిసిపోతుంది, నా తండ్రి తర్వాత నేను రాజునవును, నువ్వే అవుతావు దావీదు. దేవుడు చెప్పేసాడు కనుక దీనికి దేవుడు చెప్పేసిన తర్వాత ఇంకెవరి వల్ల అవదు. కానీ అయితే నా తండ్రి చనిపోతాడని తెలుసు, తర్వాత ఏదో కారణం చేత నేను చనిపోతాను కదా దావీదు, నాకు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఇంకా దావీదు అంటే రాజులకు ఒక అలవాటు ఉంటుంది. రాజు సింహాసనం ఎక్కాడు అనుకోండి, అంత ముందు రాజుగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని అంతని చంపేస్తారు. ఎందుకంటే రేపొద్దున ఈ సింహాసనం కోసం దెబ్బలాట్లకి గొడవలకు వస్తారని చెప్పి చంపేస్తారు. దయచేసి నాకు ఒక ప్రమాణం చేస్తావా అని యోనాతాను దావీదుని అడుగుతాను. అబ్బో, నేను ఇది చేయను, నా కొరకు ఇంత పెద్ద స్నేహితుడు, నువ్వు నా ప్రాణానికి స్నేహితుడు కనుక నీకు నేను చేయకపోతాను. దేవుడు నీకేమిస్తాడంటే రాజ్యాన్ని ఇస్తాడు. నా తండ్రి తర్వాత రాజ్యం నీదే, ఇంకా నేను చేసేది ఉండదు, తర్వాత నా పరిస్థితి వేరుగా ఉంటుంది కనుక నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు, ఇది పరిస్థితి. అయితే నాకు సంతానం పిల్లలు ఉన్నారు, వాళ్ళ విషయంలో బ్రతికినట్లుగా వాళ్ళకి భూమి మీద ఉన్నట్లుగా నాకు సహాయం చేస్తామని ప్రమాణం చేయించుకుంటాడు. అప్పుడు అంటాడు, లేదు నీ పిల్లలు నేను ఏం చేస్తానో తెలుసా, నేను కాపాడుకుంటాను, నా స్నేహితుడు అని చెప్పేసి అంటాడు. అంతే. గమనించండి, ఇక్కడ నేను చెప్పేది నిజమైన స్నేహితుడి యొక్క లక్షణం చెప్తున్నాను గనక నిజమైన స్నేహితుడు ఏమీ దాచుకోడు. అలాగే యోనాతాను తన తండ్రి సౌలు దావీదును చంపాలనే విషయాలు ఏది దాయకుండా చెప్తూ ఉండేవాడు, తప్పిస్తూ ఉండేవాడు. తర్వాత కొన్ని యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల్లో ఏం జరిగిందంటే సౌలు చనిపోయాడు, సౌలుతో పాటు తన కొడుకులు కూడా చచ్చిపోయారు. అప్పుడు తర్వాత దావీదు దేవుడు చెప్పినట్లుగా ఆ యొక్క ఇశ్రాయేలీయులకు రాజుగా అయ్యాడు. అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సౌలు యొక్క మనవలు అయితే యోనాతాను యొక్క పిల్లలు ఎక్కడెక్కడో చెదిరిపోయి ఎక్కడెక్కడో ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు కొంతకాలం పోయిన తర్వాత రాజ్యం స్థిరపరచబడిన తర్వాత రాజ్యములో చుట్టుపక్కల అందరిని జయించేసిన తర్వాత దావీదు తన చేతులు పెట్టుకున్న తర్వాత ఒక రోజున యోనాతానుని తన స్నేహితుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు? దావీదు జ్ఞాపకం చేసుకుని, అనగా నా స్నేహితుని యొక్క పిల్లలు ఎక్కడున్నారో గాలించడం ప్రారంభించాడు. ఎక్కడా కూడా దొరకలేదు. ఎందుకు కనపడలేదంటే రాజులకు ఉన్నంటి లక్షణం ఏంటి తెలుసా, అంతకుముందు పరిపాలన చేసినట్టు వాళ్ళ కొడుకులు కానీ మనవలు కానీ పిల్లలు కానీ ఉంటే వాళ్ళు చంపేస్తారు, ఉంచనివ్వరు. రేపన్న రోజున మా తాతగారిది ఈ రాజ్యం, లేకపోతే నా తండ్రికి రావాల్సిన రాజ్యం అని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూడగట్టుకుని యుద్ధానికి వస్తారేమన్నది కనపడకుండా అండర్ గ్రౌండ్లో ఎక్కడ దూరంగా ఉన్నారు. ఎలాగైతే దావీదు నెతికించాడు, చంపడానికి నెతికించలా. సరే, ఒక వ్యక్తి దగ్గర ఉన్నాడంతే సంగతి తెలిసిన తర్వాత అప్పుడు అతన్ని పిలిపించాడు. అప్పుడు రాజు పిలిపించి ఏమన్నాడంటే, యోనాతాను కుమారులు సౌలు మనవలు అనేటువంటి వాళ్ళు నీ దగ్గర పోషించబడుతున్నారు, నువ్వు పోషిస్తున్నావు లేకపోతే వాళ్ళని చూస్తున్నావు, వాళ్ళు మీ ఆధీనంలో ఉన్నారని సంగతి తెలిసింది. వాళ్ళని పిల్లలంపించడానికి భయపడి రాజు దగ్గరికి వణుక్కుంటూ వచ్చాడు. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అప్పుడు ఏం చేశాడో తెలుసా, తన తాతగారు కొనండి రాజుగా పరిపాలించినప్పుడు ఏమేమి ఆస్తులు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా యోనాతాను కొడుకి అనబడినంటే సౌలు రాజు యొక్క మనవడికి తనకున్న ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, పొలాలు ఎక్కడ మొత్తం అన్ని కూడా దావీదు స్వాధీనం చేసుకున్నాడు కదా, అవన్నీ ఇదిగో నీ యజమాని యొక్క కుమారునికి ఇస్తున్నా, నువ్వు వ్యవసాయాలు చేసి పోషించి అతన్ని కాపాడి తన పిల్లలకి నువ్వే చూడమని చెప్పేసి ఆస్తులన్నీ కూడా ఇచ్చేసి ఇంకో మాట చెప్పాడు,
ఎవరికి? తన యోనాతాను యొక్క కొడుకుని వాళ్ళ కుటుంబం అతను ఏమన్నాడంటే, నీవు నా బల్ల దగ్గర భోజనం చేయమని చెప్పాడు. చూడండి, శత్రువులు ఎప్పుడు కూడా రాజులు ఎప్పుడు కూడా శత్రువులు బల్ల దగ్గర పెట్టుకుని వారితో కలిపి తన కుమారులతో తన పిల్లలతో కుటుంబంతో ఇంట్లో కోట్లో పెట్టుకుని అనగా చేయరు, ఏంటి ఉంచుకోరు అనమాట. అంటే నిరంతరం నువ్వు బ్రతికినంతకాలం కూడా నా బల్ల దగ్గర నీవు ఉండమని, భోజనం చేయమని చెప్పి తన ఆస్తులంతా నీకు నీ తండ్రి ఆస్తులు, నీ తాత ఆస్తులన్నీ కూడా నేను నా స్వాధీనంలో ఉన్నాయి కనుక, నేను రాజుని కనుక నీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి నువ్వు బ్రతకమని చెప్పేసి ఆ యొక్క యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెత్ అనేటువంటి వానికి ఇచ్చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజున నిజమైన స్నేహితుడిగా దావీదుకు నిజమైన స్నేహితుడు ఎవరంటే యోనాతాను. ఏది దాచుకోకుండా తనను కాపాడుకుంటూ వచ్చినట్టు యోనాతాను కుటుంబానికి మర్చిపోకుండా ఇతను ఏం చేశాడు? నిజమైన స్నేహితుడిగా తన కుటుంబాన్ని కాపాడాడు. అంటే నిజమైన స్నేహితుని యొక్క లక్షణం చెప్తున్నాను. అలాంటి మంచి పనులు చేస్తారు నిజమైన స్నేహితుని యొక్క లక్షణం కలిగిన వారని మనకి తెలుస్తుంది. ఇంకొక మాట మనం కోరుకుంటే, ఇందులో 19వ అధ్యాయంలోనే, ఇందులో సమూయేలు గ్రంథంలోనే 19వ అధ్యాయంలో ఒక విషయం మనం చదువుకుంటాం. నిజమైన స్నేహితుడు కీడు కోరుకోడు. నిజమైన స్నేహితుడు ఏంటండి? కీడు కోరుకోడు. అయితే ఇక్కడ 19వ అధ్యాయం చూడండి, 4 నుంచి 6 వరకు కొన్ని విషయాలు చదువుకుందామా? పైన చదివండి 1వ వచనం నుంచి ఇంకా 2వ వచనాలు కదా. దావీదు సౌలుతో మాట్లాడుతూ చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలసిపోయింది. ఏదో చెప్పాను, ఏమైపోయింది? వాళ్ళిద్దరి యొక్క ఒకరి హృదయాలు ఒకరికని ఉంటే ప్రాణం కింద అయిపోయింది. దావీదుని యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించెను. ఎంత మంచి మాట. ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలిసింది, నిజమైన స్నేహితుడు కీడును కోరడో. ఓకేనా అంటూ చెప్పుకుంటూ వస్తే, ఆ 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివితే, ఆ దినములలో అతని తండ్రి అతని ఇంటికి తిరిగి ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకునేను. ఎవరి తండ్రి? యోనాతాను తండ్రి. ఎవరిని చేర్చుకున్నాడో? దావీదుని చేర్చుకుని నా ఇంటికాడే ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత దావీదు తనను ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకునేను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన ఇల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. అర్థమైపోయింది ఎవరికే? యోనాతానుకి అర్థమైపోయింది. సౌలు తన తండ్రికి ఏమండి చూడండి, మీకు అర్థమైందండి? నిజమైన స్నేహితుడు కీడు కోరడో. అంటే ఇప్పుడు దుప్పటిని ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? మరి యోనాతాను దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టిని తీసి ఇచ్చేసాడు. అంటే ఎన్నింటి? అంటే అతని దగ్గర కత్తి ఉంది, దుప్పడు ఉంది, వాదా ఉంది, అన్నీ ఉంది, ఈటు ఉంది, బళ్ళు ఉందంటే నేను చంపేయడానికి నాకు నా తండ్రి తర్వాత నేను రాజును అవుతాను, లేక నీకు ఏదైనా కీడు చేయగలను, నీకు ఎప్పుడైనా నా వల్ల నీ కీడు కడుగుతుంది అని అనుకుంటున్నామో. కానీ ఇదిగో ఇవన్నీ కూడా నీకు అప్పగించేస్తున్నాను అని అన్నాడు. అంటే నీకు సరెండర్ అయిపోతున్నాను, ఎప్పుడో చేస్తే ఒకవేళ ఇవన్నీ అప్పగించేస్తున్నాను అంటే దావీదు నువ్వు నా స్నేహితుడు అంటూ యోనాతాను మాట్లాడుతూ, నేను నీకు ఎప్పుడు కీడు చేయను, ప్రమాణం చేస్తున్నాడు, నిబంధన చేస్తున్నాడో, నేను ఎప్పుడు నీ కీడు కోరను. అందుకని దావీదు కూడా తన తండ్రి విషయంలో కీడు కోరలా. ఒకసారి దావీదును తగులుతూ ఉంటుంటే అండి కొండలో దాక్కుంటున్నాడు. ఒక రాత్రి అప్పుడు సౌలు యొక్క సైన్యము నిద్రపోతే దావీదు ఏవరైనట్టుగా రాజు దగ్గరికి వెళ్ళి వెనకాల నుంచి తన యొక్క వస్త్ర సింగును కోసి అతను తాగుతున్న నీలి బుడ్డిని తీసుకుని పట్టుకొచ్చేసాడు. పట్టుకొచ్చిన తెల్లారిన తర్వాత ఆడకు కొండ మీద నించున్నాడు. వీళ్ళ కొండ మీద నించినప్పుడు దావీదు పిలుస్తాడు. ఎవరిని? రాజు అయిన సౌలు పిలిచాడు.
నాయనా తండ్రి నన్ను ఎందుకు తవ్వుతున్నావు, నేను ఎలాంటి వాడిని, నల్లి లాంటి వాడిని కదా, బల్లి లాంటి వాడిని కదా, నీ కాలు కింద నలిపెత్తే చచ్చిపోయేలాంటి వాడిని, అలాంటి వాడిని నువ్వు తవ్వుతున్నావు నాయన. ఇదిగో రాత్రి నీ దగ్గరికి వచ్చాను, నువ్వు పడుకుని ఉన్నావు, ఇదిగో నీ బట్ట నీకు తెలియకుండా నీ బట్టను కోసుకుని వచ్చాను, అక్కడే నీ పీకి తెగొట్టగలను. ఇదిగో నీ దగ్గర నుండి నీళ్ళు బుడ్డిని తెచ్చాను, అక్కడే నేను చంపేవచ్చు నేను, కానీ నేను చేయలేదు నాయన అన్నప్పుడు ఎందుకు తెలుసు అంటే అతడు ఏ కీడు చెయ్యను అని, ఏ కీడులు చెయ్యను అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా తన కుటుంబానికి కానీ, తన తండ్రికి కానీ, తన కుటుంబానికి కానీ, ఎవరికి కానీ, యోనాతాను కుటుంబానికి అంటే సౌలు కుటుంబానికి ఎప్పుడు కీడు తలపు పెట్టలేదు. ఒక నిబంధన అండి ఇది. అయితే ఇక్కడ అప్పుడు అంటాడు, సౌలు అంటాడు, నాకన్నా నీవే నీతిమంతుడు అని చెప్పేసి అప్పటి నుంచి అంటండి సౌలు అంటే దావీదుని తవరడం మానేశాడట. తర్వాత దావీది సౌలు నన్ను బ్రతకలోని చంపేస్తాడని ఆయా దేశాలు అక్కడక్కడికి వెళ్ళి తిరుగుతున్న సమయంలో ఒక యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో ఏమి జరిగిందంటే సౌలు పిల్లలు యుద్ధానికి వెళితే ఫిలిష్తీయుల చేత చంపబడ్డారు, వాళ్ళు చనిపోయారు. తర్వాత రాజ్యం వచ్చిందని ఇంకా చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు మనము ఏం కోరుకుంటున్నాం, ఏం కోరుకోవాలని అంటున్నాడు దేవుడు అంటే నిజమైన స్నేహితుడు కీడు సహాయం చేయకపోతే, సహాయం చేయబోయావు కానీ మాత్రం వాళ్ళ కీడు కోరు. నీ వల్ల ఏదన్నా అయితే చెయ్యలేదనంటే ఎవరికైనా పలానోళ్ళు చేస్తారు సహాయం అనేటువంటి మనసే నీకు ఉండాలి దేవుని పిల్లలు, కానీ కీడు మాత్రం కోరకూడదు. ఇది బైబిల్ మనకు చెప్తున్నది నగన సత్యం, నిజమైన మాట. కనుక నిజమైన స్నేహితుని యొక్క లక్షణం ఇటువంటిది. ఈరోజు దేవుని పిల్లలైన మనము సాధ్యమైనంత వరకు మనందరికీ అంతో కొంత ఏదో విధంగా, అంత ఎక్కువ కాకపోయినా ఏదో ఒక సహాయం చేయగలిగినటువంటి కృప దేవుడు ఇచ్చాడు. అది మాట ద్వారాను, చేతి ద్వారాను, ఇంకొక ద్వారాను ఏదో ఇచ్చాడు. చేయడం మంచిది. ఎందుకు తెలుసా, మనం అనేక మందిని స్నేహితులుగా తెచ్చుకోవడానికి, మనం స్నేహితులుగా వాళ్ళు కోరుకోవడానికి, మనం వాళ్ళతో స్నేహితులుగా ఉండడానికి మంచి లక్షణాలు కలిగి ఉండాలని తెలియజేస్తూ నేను ఇంకొక విషయాన్ని మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. పేతురు రాసిన పత్రికలో నిజమైన స్నేహితుడు ఏంటంటే గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఒక విషయం చదువుతాం. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. ప్రేమ అనేక పాపములను కప్పును. ఏంటంట? ప్రేమ అనేక పాపములను కప్పును. చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్తమైన ప్రేమ గలవారై ఉండుడి. చూడండి ఎంత మంచి విషయం. ఈ యొక్క మాటని మనం మరొకసారి ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండండి. మికటమైన ప్రేమ గలవారై ఉండండి. గమనించండి, ఒక స్నేహితుడని చెప్పుకుంటూ, అతను నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ ఒకరి పట్ల ఒకటి మికటమైన ప్రేమతో ఉండాలి. అది దావీదు యోనాతానుల ప్రేమ మనకి కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. మరి ఇంకొక సమూయేలు మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయంలోనే నిజమైన స్నేహితుడు ఇవ్వడానికి ఇష్టపడతాడనే విషయం మనకి కనబడుతుంది. ఎక్కడంటే యోనాతాను జీవితంలో, దావీదు జీవితంలో కూడా కనబడుతుంది. కొంచెం అది కూడా పరిచయంలో చేయడానికి, ఆ మాట కూడా చదువుకోవడానికి మనం చూద్దాం. ఏమనుంటుందంటే 18వ అధ్యాయము చూద్దాం. 18వ అధ్యాయములో 3-4 వచనాల్లో మనం చదివినట్లయితే ఏమంటాడంటే, దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించి అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకుని, మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన ఇల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. నిజమైన స్నేహితుడు ఇచ్చేటంటి ఇలా ఇష్టపడడానికి మరి ఉంటాడు, ఇష్టపడతాడు. నిజమైన స్నేహితుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు అనే విషయం మనం జ్ఞాపకం చేస్తాం. నిజమైన స్నేహితుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు.
ఏమండి ఏదో ఏమండి చూసి చూడనట్లుగా పర్వాలేదులే అన్నట్లుగా వెళ్ళిపోవడం నిజమైన స్నేహితుడు. కనుక మనం ఆలోచించవలసిన విషయం అని మీకు నేను తెలియజేస్తూ మరొక మాట, యోహాను సువార్తలో ఒక మాట ఉంది, అది కూడా చదువుకుందాం. అదేంటంటే నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడనే విషయం 15వ అధ్యాయములో ఈ విషయం 13వ వచనంలో చెప్తాడు. అది కూడా చదువుతాం. తన స్నేహితుల కొరకు ఏమనుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చూసారండి, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టివాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడును లేడు. అంటే నిజమైన స్నేహితుడు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడతాడు. ఇదండి నిజమైన స్నేహితుని యొక్క లక్షణం. గనుక ఈరోజు మనకి ఎంతోమంది లోకంలో స్నేహితులున్నా, వాళ్ళు మనకి సహకరిస్తున్నా, మనం కూడా మరొకరికి స్నేహితులుగా ఉండి మనం సహకరిస్తున్నా, కానీ కొన్ని సందర్భాలలో మన స్నేహితులు మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఎవరో మనం కాదన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటుంటారు. అయితే యేసు ప్రభువే నిజమైన స్నేహితుడిగా మనం ఉంచుకుంటే, ఆయనతో మన స్నేహం చేస్తే, ఆయన మన ముందు నుంచి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఉండవండి. ఎందుకో తెలుసా? కష్టాలలో కూరుకుపోయినా, నష్టాలలో కూరుకుపోయినా, ఆపదలు, ఆదరణ, తండ్రి అన్ని విషయాలలో కూడా యేసు ప్రభుల వారికి మనకు నిజమైన స్నేహితుడు. ఈ లోక స్నేహితులతో మనం ఉందాం, మనం కూడా వారితో స్నేహం చేద్దాం. నిజమైన స్నేహితుల లక్షణం ఏంటో మనం చూపిద్దాం. అలాగే వాళ్ళు కూడా మనకి చూపించేటువంటి వారిగా ఉన్నారా లేదా అని మనము కూడా ఏం చేద్దామంటే వాళ్ళతో కలిసి స్నేహం చేయడానికి ఇష్టపడదాం. కానీ వాళ్ళను మనమును కలిపి నిజమైన స్నేహితుడు ఆయన ఉన్నాడు. ఆయనే అందరికీ స్నేహితుడిగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయనే నిజమైన స్నేహితుడు. ఆయన దగ్గర మంచి లక్షణం ఉంది. ఆ లక్షణాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు వరకు కూడా చెయ్యాలని, అలా ఉండాలని మనం నేర్చుకున్నాం. అలా ఉందాం. ప్రభు సహాయము సన్నిధి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రభు ఇచ్చి వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరిచి నడిపించును కాక. ఆమేన్.